పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియులారా, మీ అందరినీ కూడా పాస్కా యొక్క 5వ ఆదివార ప్రసంగ ధ్యానాంశమునకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము వచనములు 1 నుంచి. బెతానియాలో లాజరు అను వ్యక్తి వ్యాధిగ్రస్తుడై ఉండెను. అది మరియమ్మ ఆమె సోదరి మార్తమ్మల గ్రామము. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. గుడ్డివానికి దృష్టినిచ్చిన ఇతడు లాజరు మృత్యుముఖం నుండి తప్పింపలేకపోయినా అని అనిరి. ప్రియులారా, ఈరోజుటి 3 పట్టణాలు కూడా మన అందరికీ పునరుత్థాన భాగ్యము యొక్క విశ్లేషతను తెలియచేస్తున్నాయి. మొదటి పట్టణాన్ని మనం ధ్యానించినట్లయితే, 2వ పట్టణాన్ని మనం ధ్యానించినట్లయితే, ఈ 2 పట్టణాలు కూడా సువిశేష పట్టణానికి లింక్ అయి ఉన్నాయి. అవి ఏ విధంగానంటే, ఈ యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయమును ఎండిన ఎముకల లోయ దర్శనంగా భావిస్తారు. అంటే వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్గా ప్రసిద్ధి చెందినటువంటి అధ్యాయము ఈ అధ్యాయం. ఎందుకు ఈ విధంగా అది ప్రసిద్ధి చెందిందంటే, ఇజ్రాయిల్ ప్రజలకు ఒక గొప్ప ఆశ మరియు పునరుద్ధరణ సందేశాన్ని ఇవ్వుటకు. బబులోను చెరలో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. స్వేచ్ఛను కోల్పోయారు, ఆలయాన్ని కోల్పోయారు. ఇవన్నీ కూడా కోల్పోయి వారందరూ కూడా ఎండిన ఎముకల వలె మేమందరం కూడా ఈ విధంగా ఇక్కడ జీవిస్తున్నాము, మాకంటూ ఒక ఆశ కావాలి, మాకంటూ ఒక పునరుద్ధరణ కావాలి, మాకంటూ రెస్టరేషన్ కావాలి అని చెప్పేసి వారందరూ కూడా ఏ విధంగా భావిస్తున్నారంటే, మా బ్రతుకులు ఎండిపోయినటువంటి ఎముకల వలె ఆ లోయలో ఉన్నాయి అని చెప్పేసి ఆ ప్రజలు మొదటి పట్టణంలో మనందరికీ కూడా తెలియచేస్తుంది ఈనాటి పట్టణం. ఇంకా 2వ పట్టణంలోకి మనందరం కూడా వస్తే, అక్కడ ఆత్మ స్వభావము, శరీర స్వభావం గురించి పునీత పౌలు గారు మాట్లాడుతున్నారు. అంటే మనం ఎప్పుడైతే ఆత్మ స్వభావమును కలిగి ఉంటామో మన జీవితాలు ఎండిపోయినటువంటి ఎముకల వలె ఉండవు. మన జీవితాలు ఎప్పుడైతే ఆత్మ స్వభావం కలిగి ఉంటాయో అప్పుడు జీవాన్ని కలిగి ఉంటాయి. శరీర స్వభావాన్ని కలిగి ఉంటే మనం కూడా ఇజ్రాయేలు ప్రజల వలె మనము ఎండిపోయినటువంటి లోయలో మనం జీవిస్తున్నాము దాని అర్థము. మరి నీ జీవితం, నా జీవితం ఏ విధంగా ఉంది? ఎండిపోయినటువంటి ఎముకల వలె నీ జీవితం ఉందా? ఆత్మ స్వభావం కలిగినటువంటి జీవితం వలె నీ ఆత్మీయ సహవాసం ఉందా? నీవే ఆత్మ పరిశీలన గావించుకో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. అందుకే ఈ ఇజ్రాయేల్ ప్రజలకు ఒక ఆశ కావాలి, ఇజ్రాయేల్ ప్రజలకు ఒక జీవం కావాలి, ఇజ్రాయేల్ ప్రజలకు నూతనత్వం కావాలి, ఇజ్రాయేల్ ప్రజలకు పునరుద్ధీకరణ గావించినటువంటి అభయహస్తం కావాలి. ఏ విధంగా కావాలంటే, వారు శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా వారు జీవించాలి. ఏ విధంగా జీవించాలంటే, వారి యొక్క గర్వం నుంచి, వారి యొక్క ఆ యొక్క ఆశ, అత్యాశ కలిగినటువంటి జీవితంలో వైద్యులకి వారు దేవునిలోకి ఏకమైతే వారు అందరూ కూడా జీవాన్ని పొందుతారని చెప్పేసి ఈనాడున మనందరికీ కూడా పట్టణాలు తెలియచేస్తున్నాయి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకే మనము దేవునిపై ఆశను కలిగి ఉండాలి. దేవునిపై సంపూర్ణమైనటువంటి ఆశను మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు దేవాతి దేవుడు ఖచ్చితంగా మన జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తాడు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకే మనము సువిశేష పట్టణాన్ని గమనిస్తే అక్కడ స్నేహ సంబంధమైనటువంటి బంధమును యేసుక్రీస్తు ప్రభుల వారు ఏర్పరచుకుంటున్నారు మార్తా, మరియా, లాజరు వారి కుటుంబాలతో. అదేవిధంగా ఆయన ఆలస్యమైన
ఒక ఉద్దేశం ఉంది, ఒక ఆలస్యం వెనుక అని చెప్పేసి ఈ సువిశేష పఠనం ద్వారా మనందరికీ తేటతెల్లమవుతుంది. అదేవిధంగా వారి కుటుంబాన్ని విశ్వాస పరీక్షలో ఉంచుతున్నాడు యేసు ప్రభుల వారు. అదేవిధంగా యేసు వారి ప్రకటన ఏ విధంగా ఉందంటే, నేను పునరుత్థానం అని చెప్పేసి ఆయన బోధిస్తున్నాడు. అదేవిధంగా యేసు ప్రభుల వారి కరుణను మనం చూడగలము అక్కడ. ఎందుకంటే లాజరు గారు చనిపోయిన తరువాత ఆ యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం చదువుకుంటే అక్కడ యేసు ప్రభుల వారు ఏడుస్తున్నారు ఈ లాజరు గారి యొక్క మరణాన్ని బట్టి. అదేవిధంగా యేసు ప్రభుల వారు అద్భుతం చేశాడు. ఎటువంటి అద్భుతం అంటే లాజరు గారిని మరణం నుంచి లేపాడు. లాజరు, నువ్వు లేచిరా, ఆ సంఖ్యలు తెగిపోతాయి, ఆ చీకటి పోతుంది, ఆ రాయి పోతుంది, ఆ కట్లు కట్టిన కట్లు కూడా అన్నీ తెగిపోతాయి, నువ్వు వచ్చేసి అని చెప్పేసి అభయవాక్కును లాజరుకు దయచేస్తున్నాడు. అద్భుతాన్ని కనపరుస్తున్నారు యేసుక్రీస్తు ప్రభుల వారు. అదేవిధంగా ఆయన యొక్క ప్రధాన బోధ ఏంటంటే, యేసు ప్రభుల వారికి మృతిపై కూడా అధికారం ఉందండి. మనం ఎప్పుడైతే మన జీవితం ముగిసిపోయింది, మనము ఇంకా పనికిరాము, మన జీవితం ఇంకా పనికిరాదు అని ఎప్పుడైతే మనం భావిస్తామో అక్కడి నుంచి దేవుడు మనందరినీ కూడా లేపుతాడు. అందుకే నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో మృతి కలిగినటువంటి సంఘటనలు ఏమైనా ఉంటే, ఎండిన ఎముకల వలె మన జీవితాలు ఆ విధంగా కృంగిపోయి ఉంటే నిరాశపడమాకు, ఆవేదన పడమాకు, ఆరాట పడమాకు, వేదన పడమాకు, ఏడో మాకు, కష్టాలు ఉండను భావించమాకు. ఎందుకంటే నీకు, నాకు, మనందరికీ కూడా యేసు ప్రభుల వారు స్వయంగా ఆయన వచ్చి ఆయన పునరుత్థాన భాగ్యమును మనందరికీ కూడా దయచేస్తాడు, మనందరికీ కూడా అనుగ్రహిస్తాడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే ఈనాటి 3 పట్టణాలు కూడా మనకు తెలియజేస్తున్నాయి. ఎండిన ఎముకల వలె నీ జీవితం ఉంటే ఆత్మ స్వభావాన్ని నీ వెంట పెట్టుకో, ఖచ్చితంగా పునరుత్థానమైనటువంటి క్రీస్తులో నువ్వు ఒకరోజు లేవగలవు అని చెప్పేసి. అందుకే లాజరు వారి కుటుంబం అంటే యేసు ప్రభుల వారికి ఎంతో ఇష్టము. కానీ దేవుని యొక్క మహిమ కనపడాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదం ఆ కుటుంబంలో ఇంకా అందరికీ తెలియజేయాలంటే కొన్ని కష్టాలకు, కొన్ని ఇక్కట్లకు, కొన్ని బాధలకు గురి కావాల్సిందే. ఆ బాధ పడ్డాడు కాబట్టే, ఆ మరణించాడు కాబట్టే లాజరు గారు ఆయన మరణం తర్వాత యేసు ప్రభుల వారు వచ్చి లేపి ఆయన మహిమోపేతమైనటువంటి అద్భుతాన్ని లాజరుతో అందరికీ తెలియచేశాడు. కావున ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఆదివారం రోజున మనందరం కూడా దేవాతి దేవుని యొక్క ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క కార్యంలో ఒక కారణం ఉంది అని చెప్పేసి మనందరం కూడా ధ్యానం చేసుకొని రాబోతున్నటువంటి ఆ పునరుత్థాన మహోత్సవంలో మనందరం కూడా లాజరు వలె భాగస్వాములు కావాలని మనందరం కూడా ఏకస్వరంతో యేసు ప్రభుల వారే మాకు మార్గము, సత్యం, జీవం అని చెప్పేసి మనందరం కూడా పలికేలా, మన విశ్వాసాన్ని ప్రకటించేలా మనందరం కూడా ఈ ఆదివారం రోజున భక్తిపూర్వకంగా ప్రార్థన చేసుకుందాము. దేవాతి దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.